హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ డే ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, హై బటన్ మీద ప్రెస్ చేయండి. మార్నింగ్ చెప్పా కదా, తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒక ఈవెంట్లో అయితే కలవబోతున్నారు. బిగ్ బాస్ తర్వాత అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి ఈవెంట్లో అయితే వీళ్ళు కలవబోతున్నారని. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవరెవరు వచ్చారని అడిగారు. డీమన్ అలాగే రీతు కూడా వచ్చారని మెసేజెస్ వచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా వచ్చారు, డీమన్ అలాగే రీతు. వాళ్ళే కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఆల్మోస్ట్ అందరూ వచ్చారు సంక్రాంతి ఈవెంట్కి అయితే. ఇంకా సోలో పర్ఫార్మెన్సే ఇచ్చారంట, ఎవరు అయితే జోడీగా లేదు. సోలో పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళే చేశారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నారు, మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఒకరికి ఎలివేషన్ ఇచ్చారు, ఒకరికి ఎలివేషన్ ఇవ్వలేదు అని మెసేజెస్ వస్తున్నాయి. నాకైతే అందరికీ ఎలివేషన్స్ ఇస్తారు. ఇక్కడైతే టీమ్స్లా డివైడ్ చేశారనుకుంటా. తనుజని ఒక పక్క, కళ్యాణ్ ఒక పక్క తీసేసి వాళ్ళకి టీమ్స్ ఇచ్చారు. కొంతమంది ఈ పక్క ఉండండి, కొంతమంది ఆ పక్క ఉండండి అని షోస్లో చేస్తారు కదా మామూలుగా ఏదన్నా ప్రోగ్రామ్స్లో. అలా చేశారు. అందుకే తనుజ ఈ పక్క ఉంది, కళ్యాణ్ ఈ పక్క ఉన్నాడు అలా అనుకుంటా. ఈ పక్క డీమన్ ఉండొచ్చు, ఈ పక్క రీతు ఉంది. ఇలానే చేశారు అనుకుంటున్నా. ఇంకా క్లియర్గా అప్డేట్ రాలేదు. నాకు తెలిసిన అప్డేట్ ఇది. ఇలా టీమ్స్ డివైడ్ చేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, సంక్రాంతి ఈవెంట్. చాలామంది అయితే మ్యూచువల్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇద్దరిని ఒకే స్టేజ్ పైన చూడాలని. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా ర్యాప్ అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉందా, మళ్ళీ వీళ్ళు చెప్పినట్టు పిఆర్స్ చెప్పినట్టు ఏదన్నా చెడిందా, అంత క్లియర్గా తెలుస్తుంది.